पूरा लोकल। भारत माता की జై भारत माता की జై అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు స్లోగన్స్ మీరు వినే ఉంటున్నారు, చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే యూనిటీ, ఈ వాక్ ఫర్ యూనిటీ ఈరోజు కార్యక్రమం. అంటే ఐక్యత కోసం నడక. చూస్తున్నాం మనం వరుస పరిణామాలు. అంటే దేశ విచ్ఛిన్నకర విద్రోహకర శక్తులు పేటరేగిపోతున్నాయి. ఏదో ఒక సాకుతో దేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా పూర్తిగా మనుషులను విభజించే ఒక కుట్ర జరుగుతోంది. అందులో భాగంగా 10 రోజుల క్రితం కావాలని ఒక సోషల్ మీడియాలో మొదలైంది ఉద్యమం, మార్వాడీస్ గో బ్యాక్ అని. అసలైతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడు. దాన్ని ఇద్దరు వ్యక్తుల సమస్యను పూర్తిగా తెలంగాణ సమస్యగా, రాష్ట్ర సమస్యగా, ఒక పూర్తిగా ఇంకంటే గో బ్యాక్ మార్వాడీస్ అనే నినాదాన్ని ఎత్తుకొని ఎంత రచ్చ చేస్తున్నారో చూసాము. దానికి సో కాల్డ్ సెక్యులర్ లిబరల్ గ్రూప్ అంతా కూడా దానికి మద్దతు పలుకుతోంది. నేను అంటాను ఒక టూల్ కిట్ బ్యాచ్ కొత్త కుట్ర ఇది అని నేను అంటున్నాను. ఎందుకంటే దేశం కానీ ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు. అందులో తెలంగాణ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కొంతకాలంగా. దీంతో రచ్చ చేసే కుట్ర మళ్ళీ మొదలైంది. అందులో భాగంగా నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. ఐక్యత కోసం ఎవరు వాళ్ళ మాటలు నమ్మొద్దు. మనకు మన రాష్ట్రం ముఖ్యం, మన దేశం ముఖ్యం, మన ప్రయోజనాలు ముఖ్యం, మన అన్ని వర్గాలు ముఖ్యమని అందరూ చూసిన ఎంత హాస్యాస్పదం అంటే ఆ దళిత యువకుడు సాయి బయటకు వచ్చి చెప్పాడు, ఇది మా వ్యక్తిగత సమస్య, ఏదో అయింది, మేము కోర్టుకు వెళ్తాము, మేము న్యాయ పోరాటం చేస్తాం, మేము ఇద్దరం కొట్టుకున్నారు. కానీ దానికి మార్వాడీస్ గో బ్యాక్ ఎందుకని అతనే స్వయంగా వచ్చి చెప్పినా సరే బంద్ అనేదో పిలుపునిచ్చారు. ఇంత ప్రేమ ఎట్లొచ్చింది వీళ్ళకి? ఇప్పుడిప్పుడే కులవృత్తుల మీద, కులవృత్తులకు ఇప్పుడు మాత్రమే కులవృత్తుల వాళ్ళకి అన్యాయం జరుగుతుందా? తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు, 2 ప్రభుత్వాలు మారినాయి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇన్నేళ్ళు కులవృత్తులు వీళ్ళకి ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ఆ వంకతో ముఖ్యంగా బీసీలను చీల్చే కుట్ర జరుగుతోంది. ఇక్కడ మార్వాడీస్ని బ్రాహ్మణులుగా ఇది ప్రొజెక్ట్ చేయబోయినారు. తర్వాత కాదు, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత దాంతో అంటే ఈ సాకుతో అంటే వాళ్ళు సాకు కోసం చూస్తున్నారు, సందు కోసం చూస్తున్నారు. ఎట్లా మనం కల్లోలను రేపుదాం తెలంగాణలో, ఎట్లా అరాచకాన్ని సృష్టిస్తామని. కానీ వాళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే తెలంగాణ సమాజం నుంచి సపోర్ట్ లేదు అసలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన అన్ని సంస్థానాలను విలీనం చేసి ఒక దేశ ఐక్యత కోసం ఆయన పోరాడినారు. అందుకని పటేల్ స్ఫూర్తిగా మీరు చూడొచ్చు ఈ స్లోగన్, దేశ ఐక్యతకు పాటుపడదాం, సర్దార్ పటేల్ వారసులుగా ఉందామని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బయట నుంచి ఈ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సర్దార్ పటేల్ వారసులుగా ఈ దేశ ఐక్యత కోసం పాటుపడదామని ఇక్కడ మేము ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. ఇలాంటి విద్రోహకర శక్తులను మేము ఒప్పుకునేది లేదు. ఇంకా చూస్తాం ఆ ఉద్యమము అంటే రీసెంట్గా మనం ప్రెజెంట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ఉరఫ్ షామ్సన్ ఏమంటున్నారు? ఇన్ని రోజులు ఏం చేశారు రోహింగ్యాలు అంటే, రోహింగ్యాలు 10-12 ఏళ్ళ నుంచి రాలేదు, 10-12 ఏళ్ళ నుంచి మాత్రమే రాలేదు. 10 ఏళ్ళు, 12 ఏళ్ళ నుంచి, 11 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. దేశ విభజన నుంచి వస్తూనే ఉన్నారు వాళ్ళు. అందుకనే ఈ అక్రమ వలసదారులను, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలను, బంగ్లాదేశ్ ముస్లింల గురించి చాలా ఆందోళనకరంగా, ముఖ్యంగా బార్డర్ స్టేట్లో మనం రోజు మాట్లాడుకుంటున్నాం, వెస్ట్ బెంగాల్లో, అసోంలో అక్కడ పరిస్థితి పూర్తిగా డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. హైదరాబాద్లో కూడా అంతే, లక్షల్లో ఉన్నారు రోహింగ్యాలు. అవును, లక్షల్లో ఉన్నారు తెలంగాణలో కూడా. వీళ్ళు సిఏఎన్ఆర్సీనేమో వ్యతిరేకిస్తారు. ఈ షామ్సన్ అనేవాడు సిఏఎన్ఆర్సీకి వ్యతిరేక ర్యాలీ చేశాడు. ఇప్పుడు మీరు రోహింగ్యాలను మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. చలో రండి, మరి రోహింగ్యాలు గో బ్యాక్ అనడానికి, అక్రమ వలసదారులను తరిమి కొట్టడానికి అందరం కలిసి పోరాడదాం. ఒక పార్టీనే, ఒక ప్రభుత్వం ఏంది? దేశం కోసము కేవలం పాలకులే చేయాలని లేదు కదా. మనందరం ఒక్కొక్క శక్తి నిలబడదాం, పాలకుల్ని నిలదీద్దాం. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్నా, కేంద్ర గవర్నమెంట్నా మనం క్వశ్చన్ చేద్దాము. ఎందుకు తాత్సారం చేస్తున్నారు రోహింగ్యాల విషయంలో అని అడ్డుకట్ట వేద్దాము అక్రమ వలసలకి. రండి. అంతేగాని మీరు అక్రమ వలసల వద్దు, అక్రమంగా ఉన్న వాళ్ళు పోవాలి అని ఒక చట్టం తీసుకొస్తే దాన్నేమో వ్యతిరేకిస్తారు. మార్వాడీస్ గో బ్యాక్ అంటారు. హిందువులు, భారతీయులు వీళ్ళు అక్రమంగా వచ్చిన విదేశీయులను, రోహింగ్యాలను, ముస్లింలనేమో మీరు పక్కన పెట్టుకుంటారు, పక్కలో పెట్టుకుంటారు. వాళ్ళంతా ముద్దయ్యారు మీకు. మార్వాడీస్ ఇష్యూ వచ్చేసరికి మీరు దాన్ని పెద్దది చేసి కావాలని చేస్తున్నారు. అంటే మీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు వీళ్ళందరూ మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే. నేను కూడా మీడియాలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా. వాళ్ళు ఎందుకు ఆన్ చేసుకుంటున్నారు? మాట్లాడితే అంబేద్కర్ పేరు తీసుకొస్తారు. అందుకే ఫేక్ అంబేద్కరిస్టుల మీద కూడా మా పోరాటం ఉంటుంది. అంబేద్కర్ ఒక్కరి సొత్తు కాదు, అంబేద్కర్ ఈ దేశపు సొత్తు, అంబేద్కర్ ఈ దేశ ప్రజల ఆస్తి. అంబేద్కర్ అంటే మాకు చాలా గౌరవం, మీకు గౌరవం లేదు. అంబేద్కర్ పేరు చెప్పి ఆయన పేరును చెడగొడుతున్నారు కొందరు ఫేక్ అంబేద్కరిస్టులు. మళ్ళీ ఒక్కసారి
ఒక్కొక్కసారి సెంటిమెంట్ని రాజేసి ప్రాంతం మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నష్టపోతారో ఆలోచించండి. తెలంగాణ వాళ్ళు లేరా? సోలాపూర్ వెళ్తే, సూరత్ వెళ్తే, ముంబై వెళ్తే, భివండి వెళ్తే మొత్తం మన తెలంగాణ వాళ్ళు వస్త్ర వ్యాపారులు ఉన్నారు అక్కడ. నిజం, కులాలకు చిన్న కులాలకు అన్యాయం జరుగుతుంది నిజం. ఆ చిన్న కులాలకు కుల వృత్తుల వాళ్ళకి నేను అండగా ఉంటా, మేమందరం అండగా ఉంటామని ముందుకొచ్చా. మేం కాదు, మనం. ఇది నా ఒక్కదాని కార్యక్రమం కాదు. ఇక్కడ నేను కనబడొచ్చు, నా పేరు కనబడుతుండొచ్చు, నేను కనబడుతుండొచ్చు, కానీ ఇది నా కోసం కాదు, మన కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన సమాజం కోసం, మన రేపటి తరాల కోసం, రేపటి భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం అని నేను అంటున్నా. అందరూ ఈ ఉద్యమంలో కలిసి రావాలి. ఈ ఒక్క కార్యక్రమంతో అయిపోదు నాది. కేవలం వాక్ ఫర్ యూనిటీ ఈ ఒక్క రోజుతో, ఈ ఒక్క ప్రోగ్రామ్తో అయిపోదు. మీరందరూ కలిసి రావాలి, మన కోసం కలిసి రావాలి, మన భవిష్యత్తు కోసం కలిసి రావాలి. దయచేసి అర్థం చేసుకోండి. అమ్మ, మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా మద్దతు ఉంటుంది దేశంలో యూనిటీ కోసమని. ఏపీ నుంచి కూడా చాలామంది సోదరులు, మహిళా మూర్తులు అందరూ కూడా నాకు చాలా, నేనైతే ఊహించలేదు నిజంగా. అయితే కేవలం మాటలకో, సోషల్ మీడియాలో రాతలకో, లేదా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటే సరిపోదు. అప్పుడప్పుడన్నా మన బలమేందో, మన శక్తి ఏందో చాటాలంటే మనం మైదానంలోకి రావాలి, గ్రౌండ్లోకి రావాలి, సమాజంలోకి రావాలి. ప్రతి ఒక్కరికి మన బాధ్యత, మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్న ఒక ప్రతి క్షణం మనం అనుకుంటూ ఉండాలి. అందుకోసమే నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.